అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా కిచెన్ గార్డెన్ చూపించాలనుకుంటున్నాను. మా కిచెన్ గార్డెన్లో అన్ని రకాలు వేయటం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాగి చెట్టుని వేసుకున్నాము. రాగి చెట్టు నుంచి జొన్న చెట్టు, సజ్జ, నెక్స్ట్ పాలకూర, గోంగూర, మిర్చి, అదేవిధంగా చిక్కుళ్ళు, ద్రావణం కషాయం అట్లా చేస్తాము. ఈ చిక్కుళ్ళు బాగా కాస్తాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇవి దోసకాయలు, మల్టిపుల్ కారబంతి, దోసకాయ, దోస, తర్వాత ఇలా కంది కూడా వేసాను. కంది చెట్టు ఉంటుంది, గోంగూర. ఈ చెట్లు పొదల్లో మేము చూడండి కంది కూడా వేసాము. కంది చెట్టు, పాలకూర, పక్కన ఉల్లి చెట్టు వేసుకున్నాము. ఇలా దానిమ్మ చెట్టు, బొప్పాయి, పనగంటి కూర, టమోటా చెట్లు కూడా ఇలా మల్టిపుల్ అన్ని రకాలు ఉండేటట్టుగా మా ఇంటికాడ మా పెరట్లో వేసుకున్నాము. పాలకూర ప్రధానంగా బాగా వస్తుంది. పాలకూర, టమోటా, ఇవి చిక్కుళ్ళు, చిన్న చిక్కుళ్ళు అంతే. క్రాప్ ఒక 5-6 కోతలు బాగా కోసారు, అయిపోయినాయి. బీర కూడా బాగా క్రాప్ వచ్చింది. బీర, టమోటాకు వచ్చేసి కాయలు బాగా వస్తాయి. అన్ని రకాలు బంతి మధ్యలో వేస్తాము. వంగ చెట్టు ఉంటుంది, వంగ చెట్టు, టమోటా, దోస చెట్టు, ఇలా పొట్లకాయ వేయటానికి పొట్ల చెట్లు, దానిమ్మ చెట్లు, ఇలా దానిమ్మ, అన్ని రకాలు, పాలకూర. ప్రధానంగా అన్ని రకాలు ఉండేటట్టుగా మా పెరట్లో ఉంటుంది. తాజాగా పుదీనా మా పెరట్లో ఉంటుంది. ఒక చిన్న గార్డెను అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. వీటికి ఫిష్ కింద గుంట తీసి ఫిష్ వేస్టేజ్ మొత్తం వేస్తారన్నమాట.